4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా నేను చెప్పాను గ్రామర్ వచ్చి ఉండాలి. గ్రామర్ నేర్చుకోకముందు భాష వచ్చుంటే చాలా ఈజీగా ఉంటుంది. నిహార్ ఈజ్ రైటింగ్ లెటర్స్. లెటర్స్ అంటే కొన్ని ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. నిహార్ ఈజ్ రైటింగ్ ఇంగ్ ఇక్కడ వేరు కనిపిస్తుంది అంతకుముందు కంటే. నిహార్ ఈజ్ రైటింగ్ లెటర్స్. ఇక్కడ ఏం వస్తాయో మనం చూద్దాం. ఈజ్ ఉంటే ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. సో లెటర్స్ ఉంది కాబట్టి మనం ఆర్కి రైట్ కొట్టుకుందాం. నిహార్ ఈజ్ రైటింగ్ లెటర్స్. లెటర్స్ ఆర్ ఐఎన్జి ఇంగ్ వస్తే బీయింగ్ రావాలి. బిఈఐఎన్జి బీయింగ్ రావాలి. ఇది రాకపోతే ఖచ్చితంగా మన ఆన్సర్ తప్పవుతుంది. సో ఐఎన్జి ఇంగ్ వస్తే ఎట్టి పరిస్థితిలో బీయింగ్ రావాలా. ఇది నేను ఇందాక చెప్పినట్టు చాలా ఈజీ. దీనికి కూడా ఎటువంటి ఫార్ములాలు అక్కర్లేదు. ఈజ్ ఉంటే ఈజ్ కానీ ఆర్ కానీ వస్తుంది. ఐఎన్జి ఇంగ్ ఉంటే బీయింగ్ రావాలా. సో ఎక్కడ ఆగిపోయాం మనం? ఇక్కడ లెటర్స్ దగ్గర ఆగిపోయాం. లెటర్స్ ఆర్ బీయింగ్ రిటర్న్. మళ్ళీ ఈ V3 అన్నది రాయనక్కర్లేదు అనుకున్నాం. రైట్, రోట్, రిటర్న్ అన్నిటికీ అదే అయినప్పుడు ప్రతిసారి 10 సార్లు రాసుకోవాల్సిన అవసరం లేదు. లెటర్స్ ఆర్ బీయింగ్ రిటర్న్ బై నిహార్. ఇందులో ఎటువంటి తేడా వచ్చినా కూడా మనకి 1 మార్కు ఎగిరిపోతుంది. లెట్ us see. రమ్య ఈజ్ కుకింగ్ రైస్. యాక్చువల్గా ఈజ్ అంటే ఆర్ అంటే యామ్ అంటే ఇప్పుడు. రమ్య ఈజ్ కుకింగ్ రైస్ అంటే రమ్య ఇప్పుడు అన్నం వండుతూ ఉన్నది. నిహార్ ఈజ్ రైటింగ్ లెటర్స్. నిహార్ ఇప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు, రాశాడు కాదు. సో రమ్య ఈజ్ కుకింగ్ రైస్. మళ్ళీ మనం రైస్ దగ్గర నుంచే రైస్ తీసుకున్నాం. రైస్ ఈజ్ బీయింగ్. రైస్ని మనం కౌంట్ చేయలేం కాబట్టి రైస్ ఈజ్కి రైట్ కొట్టేసుకుందాం. కావాలంటే రాసుకుందాం. ఈజ్ ఆర్ బీయింగ్, బిఈఐఎన్జి బీయింగ్. సో రైస్కి ఈజ్, రైస్ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై రమ్య. ఇట్ ఈజ్ సో ఈజీ. ఈజ్కి ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. రైస్కి ఈజ్ వస్తుంది. ఐఎన్జి ఇంగ్ ఉంది కాబట్టి, కుకింగ్ ఉంది కాబట్టి బీయింగ్ వచ్చేసింది. అండ్ ఇట్ ఈస్ రైట్, యూ గెట్ ఏ మార్క్. సో ఇది మళ్ళీ చూస్తే మిస్టర్ అరుణ్ ఈజ్ అంటే ఏంటన్నాను ఇప్పుడు. మిస్టర్ అరుణ్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్కి ఇంగ్లీష్ కింద తెచ్చుకుందాము. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ థాట్. ఈజ్ బీయింగ్ థాట్. ఐఎన్జి ఇంగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఐఎన్జి ఇంగ్ ఉంది కాబట్టి ఇక్కడ బీయింగ్ రావాలి. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ థాట్ బై మిస్టర్ అరుణ్. ఇది ఇప్పుడు దాకా ఇప్పుడు అనుకున్నాం. అప్పుడు హీ వాజ్, అప్పుడు హీ వాజ్ మేకింగ్, ఐఎన్జి ఇంకొచ్చింది. అప్పుడు అతను తయారు చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ మేకింగ్ ఏ కైట్. ఒక గాలిపటాన్ని తయారు చేస్తున్నాడు. ఇక్కడ 1 అని వచ్చింది. సో ఏ కైట్, ఏ కైట్ తర్వాత ఇక్కడ మనం వచ్చే రాసుకుందాము. వాజ్ కానీ వర్ కానీ రావాలి. సో ఐఎన్జి ఇంగ్ ఉంది కాబట్టి బీయింగ్ రావాల్సిందే. బిఈఐఎన్జి బీయింగ్ వస్తుంది. సో ఏ కైట్ ఈజ్ బదులు సారీ ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి ఏ కైట్ వాజ్ బీయింగ్ మేడ్ బై హిమ్. మీరు 100 ఎగ్జాంపుల్స్ రాసుకోండి, ఏమీ మారదు. మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈత కొట్టడం చూస్తే ఈత రాదు, మనమే నీళ్ళలో దిగి ఎలా కొట్టాలో. ఇవి ఒక్కొక్కటాన్ని 10 పేర్లతో మార్చుకోండి. హీ, షీ, ఇట్ మార్చండి. అదే ఈ వర్బ్స్ అన్నీ మార్చేసుకోండి.
మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ చూడంగానే ఆన్సర్ కనిపించాలా. నేను ఫార్ములా వేసి దానిలో దీన్ని అప్లై చేసి తర్వాత వచ్చే ఆన్సర్ని రాస్తానంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పేపర్ గుంజేసుకుంటారు. రెండోది, ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా తప్పుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.